చట్టం ముందు అందరూ సమానమంటారు. కానీ ఆ చట్టాన్ని శాసించే స్థాయికి అధికారం చేరినప్పుడు, అహంకారం తలకెక్కినప్పుడు న్యాయం మూగబోతుంది. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఒక రాష్ట్రం తలుచుకునే సంచలనంగా మారింది. నిందితుడు బండి భగీరథ్. ఈ పేరు వినగానే ఒక రకమైన భయం, మరోవైపు వ్యవస్థలపై పెరిగిన అనుమానం కనిపిస్తోంది. కూకట్పల్లి డీసీపీ రితిరాజు పర్యవేక్షణలో విచారణ సాగుతుంది. ఇక్కడ పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకు అతను ఇస్తున్న సమాధానం కేవలం మౌనమేనట. కేసు నమోదైన క్షణం నుంచి భగీరథ్ ప్రవర్తన చూస్తుంటే ఇది ఒక ప్రణాళికబద్ధమైన కుట్ర అని స్పష్టమవుతుంది. ఫోన్ ఫార్మాట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం ఇవి సాధారణమైన పనులు కావు. సాంకేతిక ఆధారాలను తుడిచిపెట్టడంలో అతనికి సహకరించిన సూత్రధారులు ఎవరు? అజ్ఞాతంలో ఉన్నప్పుడు అతనికి రక్షణ కల్పించింది ఎవరు? పోలీసులు ఇప్పుడు ఇదే కోణంలో లోతుగా విశ్లేషిస్తున్నారు. డిజిటల్ సాక్ష్యాలను చెరిపేసే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కడిది? అసలు విచారణలో అతను ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని తేల్చేందుకు కాకీలు కుస్తీ పడుతున్నారట. ఇక్కడ భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కు భగీరథ్ తో పాటుగా దాదాపుగా 10 మంది వచ్చారని, ఆ తర్వాత జరిగిన తతంగం అంతా వారు చెప్పారు. దీంతో పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు కూడా తెలిసాయని సమాచారం. ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే, అధికార మదంతో భగీరథ్ పోలీస్ స్టేషన్లను పావులుగా వాడుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే కరీంనగర్, నిర్మల్ ఇలా వేరువేరు ప్రాంతాల్లో బాధితురాలపైనే కౌంటర్ ఫిర్యాదులు చేయించారు. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? తనపై ఉన్న కేసును నీరుగార్చేందుకు, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు జరిగిన ప్రయత్నాల వెనుక ఎవరి అండ ఉంది? బాధితురాలు పోలీసుల వద్దకు వెళ్లకుండా ఎవరు అడ్డుపడ్డారు? రాజీ కోసం ఒత్తిడి తెచ్చిన ఆ పెద్దల అడుగుజాడలు ఎటువైపు ఉన్నాయని కూడా పోలీసులు అడిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడే అసలైన రాజకీయ చర్చ మొదలవుతుంది. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ఈ కేసులో నిజాయితీగా విచారణ జరుపుతోందా, లేక రాజకీయంగా సెటిల్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరోవైపు కేంద్ర మంత్రి వంటి కీలక నేతలు ఈ కేసులో మౌనంగా ఉండటం, వారి మద్దతు ఎవరికి? ఒక నిందితుడిని కాపాడటానికి వ్యవస్థను వాడుకుంటున్నారా అని సామాన్య ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆడబిడ్డకు న్యాయం చేయడంలో సర్కార్ విఫలమైందా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు భగీరథ్ మౌనం అతని అహంకారాన్ని మరింత స్పష్టంగా బయటపెడుతోంది. కానీ భగీరథ్ మౌనంగా ఉంటే నేరాన్ని దాచలేడు. సాక్ష్యాలను మాయం చేసినా, వ్యవస్థను తప్పుదోవ పట్టించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణలో బయటపడుతున్న ప్రతి నిజం నిందితుడిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. మౌనం వీడితేనే అసలు సూత్రధారులు బయటపడతారు. ఇది కేవలం ఒక పోక్సో కేసు మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకునే అహంకారంపై నిబద్ధత గల పోలీసుల యుద్ధం. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది అక్షర సత్యం. కానీ ఆ చట్టాన్ని, వ్యవస్థను అడ్డుపెట్టుకుని నేరాన్ని కప్పిపుచ్చాలని చూసే అహంకారం సమాజానికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తోంది. భగీరథ్ మౌనం వెనుక ఉన్నది భయమా, లేక తనకు అండగా ఉన్న పెద్దల భరోసానా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా బాధితురాలి కన్నిటికీ న్యాయం జరగాలంటే రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా విచారణ సాగాలి. అసలు సూత్రధారులు ఎవరైనా సరే చట్టం ముందు మోకరిల్లక తప్పదు. వ్యవస్థను అపహాస్యం చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దనేదే ప్రజల డిమాండ్.